భారత రాజ్యాంగంలోని ముఖ్యమైన ఆర్టికల్స్. 1వ ఆర్టికల్ భారతదేశం పేరు, భూభాగం. 3వ ఆర్టికల్ నూతన రాష్ట్రాల ఏర్పాటు, రాష్ట్ర సరిహద్దుల సవరణ. 13వ ఆర్టికల్ ప్రాథమిక హక్కులను హరించివేయు శాసనాలు చెల్లవు. 14వ ఆర్టికల్ చట్టం ముందు సమానత్వం. 16 ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన ఉద్యోగ అవకాశాలు. 17 అంటరానితనం నిషేధం. 19 భావ ప్రకటన స్వేచ్ఛ మొదలగు కొన్ని హక్కుల రక్షణ. 21 వ్యక్తి స్వేచ్ఛ, జీవించే హక్కుల రక్షణ. 21A ప్రాథమిక విద్యా హక్కు. 38వ ఆర్టికల్ ప్రజా సంక్షేమానికి అవసరమైన సామాజిక వ్యవస్థను రాజ్యం ఏర్పాటు చేయాలి. 39A సమాన న్యాయాన్ని, పేదలకు ఉచిత న్యాయ సహాయాన్ని రాజ్యం కలుగజేయాలి. 40వ ఆర్టికల్ గ్రామ పంచాయతీలను ఏర్పాటు. 44వ ఆర్టికల్ ప్రజలందరికీ ఉమ్మడి పౌరస్మృతి. 45వ ఆర్టికల్ శిశు సంరక్షణ మరియు 6 సంవత్సరాలలోపు బాలబాలికలకు విద్య. 46వ ఆర్టికల్ షెడ్యూల్ కులాలు, తెగలు మరియు ఇతర బలహీన వర్గాల వారి యొక్క విద్య మరియు ఆర్థిక ప్రయోజనాలు పెంపొందించడం. 50వ ఆర్టికల్ కార్యనిర్వాహక. 110వ ఆర్టికల్ ద్రవ్య బిల్లు నిర్వచనం. 112వ ఆర్టికల్ వార్షిక ఆర్థిక నివేదిక. 123వ ఆర్టికల్ పార్లమెంటు విరామ సమయంలో ఆర్డినెన్స్ జారీ చేసేందుకు రాష్ట్రపతికి గల అధికారం. 143వ ఆర్టికల్ సుప్రీంకోర్టును సంప్రదించేందుకు రాష్ట్రపతికి గల అధికారం. 155వ ఆర్టికల్ గవర్నర్ నియామకం. 161వ ఆర్టికల్ గవర్నర్కు నేరాలపై క్షమాభిక్షను మరియు శిక్ష అమలును నిలిపివేయడం వంటి అధికారాలు. 163వ ఆర్టికల్ గవర్నర్కు సలహాలను 239AA ఢిల్లీకి గల ప్రత్యేక ప్రతిపత్తి. 249 జాతీయ ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర జాబితాలోని అంశాలపై పార్లమెంటు శాసనములు చేయవచ్చు. 262వ ఆర్టికల్ అంతర్రాష్ట్రీయ నదీ జలాలు లేదా నదీ లోయల వివాదాల పరిష్కారం. 263 ఆర్టికల్ అంతర్రాష్ట్రీయ మండలి ఏర్పాటుకు సంబంధించిన నిబంధనలు. 265వ ఆర్టికల్ శాసనపూర్వక అనుమతి లేనిదే పన్ను విధించరాదు. 275వ ఆర్టికల్ కొన్ని 323A ఆర్టికల్ పరిపాలనా న్యాయస్థానాలు. 324వ ఆర్టికల్ ఎన్నికలపై అధీక్షణ, ఆదేశాలిచ్చుట, ఎన్నికల నియంత్రణ, ఎన్నికల కమిషన్ దేశంలో ఉండడం. 330వ ఆర్టికల్ షెడ్యూల్ కులాలు, తెగలకు లోక్సభలో సీట్ల రిజర్వేషన్. 335వ ఆర్టికల్ ఉద్యోగాలలో SC/ST అభ్యర్థులను పరిగణలోకి తీసుకొని వారికి కొన్న ప్రత్యేక సదుపాయాలు కల్పించడం. 352 ఆర్టికల్ అత్యవసర పరిస్థితి, జాతీయ ఎమర్జెన్సీని ప్రకటించడం.